క్రీస్తునందు ప్రియమైన దేవుని వర్లారా, మరి ప్రతి ఆదివారం మనం మాట్లాడే సరికొత్త అంశాలలో మరి ఈ ఆదివారం బైబిల్లో రాయబడిన ఒక చక్కటి ప్రత్యేకమైన అంశాన్ని గూర్చి మీ అందరితో కలిసి పరిశీలించాలని ఆశపడుతున్నాను. అది మీరు చూస్తున్నది నీ పాపమే నీ పాలిట శాపమా అని. ప్రియులారా, శాపము అనగానే ప్రతి మనిషి భయపడతాడు. ఎందుకంటే శాపం అనగానే అతని జీవితాన్ని ఇబ్బంది కలిగించేది అని, తన కుటుంబాన్ని ఇబ్బంది పరిచేది అని, ఈ శాపం తరతరాలు ఉండేది అని. కనుక ఎవరైనా మనుషులు కోపంతో ఆగ్రహంతో శపించినప్పుడు వాళ్ళ మాటలు చాలా లోతుగా మన గుండెల్లో గుచ్చుకుపోవటం అనేది మనకు తెలుసు. అంటే ఒకరు శపిస్తున్నారు అంటే ఆ శాపం ప్రతి మనిషి మనస్సులో బహు లోతుగా అది పాతుకుంటుంది. నెరవేరదు అనే గుడ్డి నమ్మకంతో కొందరు, నెరవేరితే ఏం జరుగుతుందో అనే భయంతో మరికొందరు, ఇలా తమ మీదికి వచ్చే భయాలను బట్టి, తమ జీవితాల్లో తమకు సంభవించే పరిస్థితులను బట్టి, ఏ కీడు దేవుని వల్ల కలిగింది, ఏ కీడు అపవాది వల్ల సంభవించింది, ఏది మనల్ని పరీక్షించటం కోసం, ఏది మనల్ని శిక్షించటం కోసం అన్నది బైబిల్ ఎరిగిన వారే దాన్ని గ్రహించగలరు. ఎందుకంటే ఒక మనిషి జీవితంలో సమస్య, ఇబ్బంది, కష్టం ఎదురైనప్పుడు ఆ కష్టాన్ని శాపంగా వర్ణించేవాళ్ళు కొంతమంది, మరి ఆ శ్రమను, ఆ బాధను పరీక్షగా తీసుకునేవాళ్ళు కొందరు, హేళన చేసి ఇందు నిమిత్తమే మీకు శాపం కలిగింది అని అపహసించేవారు కూడా ఉండకపోరు. కనుక అలాంటి పరిస్థితుల్లో ఈ శాపాల విషయమై దేవుడు ఏమంటున్నాడు, ఏ విషయంలో అది శాపంగా పరిగణించుతుంది మనిషికి అన్నది బైబిల్ ప్రకారంగా కొన్ని విషయాలను మనం పరిశీలించక తప్పదు ప్రియులారా. ఎందుకంటే ఆశీర్వాదం ఎంత మనిషికి ఆనందాన్ని కలిగిస్తుందో, శాపం మనిషికి అంత దుఃఖాన్ని కలుగజేస్తుంది. ఈ సహజంగానే ప్రతి మనిషి జీవితంలోనూ సంభవించేవి. ఆశీర్వాదం కావచ్చు, శాపం కావచ్చు. ఆశీర్వాదం దేవుని నుంచి వచ్చేది అని మనకు తెలుసు. అది పొందడం కోసం మనుషులు ఎంతగానో తాపన పడుతుంటారు, ఆశపడుతుంటారు. మరి ఒకవేళ అది శాపమే అయితే దాని నుంచి తప్పించుకునేది ఎలా? అది మన మీదకి రాకుండా మనం జాగ్రత్త పడేది ఎలా? ఇది బైబిల్ ద్వారా మనం గ్రహించగలగాలి, తెలుసుకోవాలి. దేనిని శాపంగా మనం పరిగణించాలి, ఏ విషయంలో అది శాపంగా మనకు పరిగణిస్తుంది అనే వాటి విషయమై బైబిల్ నుంచి మరి సందర్భంలో కొంత పరిశోధన చేయాలని భావిస్తున్నాను. బైబిల్ నుంచి ఒక మాట చూద్దాం. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 26వ వచనాన్ని చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 26వ వచనం చూడండి ప్రియులారా. చూడుడి నేడు నేను మీ ఎదుట దీవెన శాపమును పెట్టుచున్నాను. అంటే ఆయన చేతిలో రెండు ఉన్నాయి. ఈ రెండు మీ ఎదుట నేను పెడుతున్నాను. ఏం కోరుకుంటారు? ఏం కావాలి మీకు? మీరు దీవెనను కోరుకుంటారా? అదే ఆశీర్వాదం. లేదా శాపాన్ని కోరుకుంటారా? నేను మీకు ఆజ్ఞాపించు మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను మీరు వినిన ఎడల అంటే ఖచ్చితంగా ఒకవేళ దాని ప్రకారంగా మీరు మనస్కరిస్తే, చేయగలిగితే, దీవెన మీరు మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను వినక, ఒకవేళ ఆయన మాటలు మీరు వినక, నేడు నేను మీకు ఆజ్ఞాపించుచున్న మార్గమును విడిచి
నేను చెప్పిన మార్గాన్ని ఒకవేళ మీరు విడిచిపెడితే, మీరు ఎరుగని ఇతర దేవతలను అనుసరించిన ఎడల, మీరు ఎరుగని వాటిని, నాకు ఇష్టము లేని పనులను, నాకు హేయమైన పనులను ఒకవేళ మీరు చేస్తే శాపమును మీకు కలుగును. శాపమును మీకు కలుగును. అంటే దీవెనకు కారణభూతుడైన దేవుడే, ఆశీర్వచనానికి కారణభూతుడైన దేవుడే శాపానికి కూడా కారణభూతుడు. శాపం కూడా దేవుని దగ్గర నుంచే వస్తుందర్రా. నిన్ను దీవించేవారే నిన్ను శపిస్తారు కూడా. అయితే దీవెన కావాలా, శాపము కావాలా? దేనిని మనిషి కోరుకుంటున్నాడు? రెండు ఒక వ్యక్తి దగ్గర నుంచే సంక్రమిస్తున్నప్పుడు ఒకని ద్వారానే ఆశీర్వాదము, ఒకని ద్వారానే శాపము. ఈ రెండు సంభవిస్తున్నప్పుడు దేవుని దగ్గర నుంచి మనిషి దేనిని కాంక్షిస్తాడు? అడిగితే సహజంగా ఆశీర్వాదాన్ననే అంటాడు. కానీ అది నువ్వు అడిగినంత మాత్రాన వచ్చేది కాదు. తండ్రి నన్ను దీవించు అని, తండ్రి నన్ను ఆశీర్వదించు అని అడిగినంత మాత్రాన ఆశీర్వాదాలు దేవుని దగ్గర నుంచి మనకు సంక్రమించవు. అలాగే శాపాలు కూడా. ఆశీర్వాదాలు రావాలన్నా, శాపాలు రావాలన్నా అది మీరు చేసే క్రియల మీద ఆధారపడి ఉంటుంది అనే మాటను బైబిల్ చెప్తుంది. మీకు దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదం కావాలా? అయితే మీరు దేవుడు చెప్పిన మాటల ప్రకారంగా మీరు చెయ్యాలి. చదవండి ఒకసారి ఆ మాట, 26, 27 రెండు మాటలు చదవండి. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం కదా మనం చదువుకుంటున్నాం. చూడుడి, నేడు నేను మీ ఎదుట దీవెనను శాపమును పెట్టుచున్నాను. రెండు మీ ఎదుట నేను పెడుతున్నాను, ఎందుకంటే రెండు నా చేతిలో ఉన్నవి, నేనే మీకు ఇవ్వాల్సిన వాడిని. నేను మీకు ఆజ్ఞాపించు మీ దేవుడని యెహోవా ఆజ్ఞలను, నేను మీకు ఆజ్ఞాపించు మీ దేవుడని యెహోవా మాటలను మీరు వినిన ఎడల, మీరు ఒకవేళ వింటే, దీవెనయు అంటే వింటే వచ్చేది ఏంటి? వింటే దేవుని మాట ప్రకారంగా ఒకవేళ మీరు బ్రతికితే మీరు ఆశీర్వాదాలకు పాత్రలైపోతారు. అంటే దీవెన మీకు వస్తుంది అని బైబిల్ చెబుతుంది. తర్వాత రెండోది, మీరు మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను వినక, మీరు మీ దేవుడైన యెహోవా మాటలు ఒకవేళ వినకుండా, నేడు నేను మీకు ఆజ్ఞాపించు నేను చెప్పిన మార్గంలో మీరు నడవకుండా నాకు వ్యతిరేకంగా ఒకవేళ మీరు బ్రతికితే శాపమును మీకు కలుగును. శాపము మీకు కలుగును. చూసారా, శాపము కలుగుతుందా? ఎందుకు కలుగుతుంది? కారణం చెప్పాడు చూడండి. మీకు శాపం రావాలన్నా, ఆశీర్వాదం కలగాలన్నా దేవుని మాట మీరు వినటం వినకపోవడం బట్టే ఉంటుంది సుమా. అవునా? అవునర్రా. కేవలం క్రైస్తవులు ఈరోజు ఆశీర్వాదాలు పొందటం కోసం దేవుని దగ్గర ప్రార్థించమని అడుగుతుంటారు. దేవుడు మమ్మల్ని దీవించాలి, దేవుడు మాకు దీవెనలు ఇచ్చేటట్టుగా మీరు ప్రార్థన చేయండి. జాగ్రత్తగా వినండి. ఎవరో ప్రార్థించటం వలన మీకు దీవెనలు సంక్రమించు. మీరు దీవించబడాలి అంటే ప్రధాన కారణం మీ క్రియలు, మీ పనులే మీకు దీవెనగా మారుతాయి. మీ పాపాలే మీకు శాపాలుగా పరిగణమిస్తాయి, సంక్రమిస్తాయి. చూసారా? అంటే మీ పనులు బట్టే ఏది దేవుని దగ్గర నుంచి మీరు పొందాలనుకుంటున్నారో మీ పనులు నిర్ణయిస్తాయి. దేవుని దగ్గర నుంచి మీకు శాపం రావాలా, లేదా దేవుని దగ్గర నుంచి మీకు దీవెన రావాలా? ద్వితీయోపదేశకాండంలోనే మరొక మాట చదువుతాం. 28వ అధ్యాయంలో 15వ వచనాన్ని చూడండి ప్రియులారా. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 15వ వచనం. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను, కట్టడలను నీవు అనుసరించి నడుచుకొనవలెనని నీ దేవుడని యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల ఈ శాపములన్నీ నీకు సంభవించును అంటున్నాడు. చూడండి, అంటే శాపాలకు కారణం మనుషులు కాదండి. మీరు అనుకుంటున్నారు మనిషి శాపం పెడితే మనిషి వలన శాపం వస్తుందని. నో. శాపం, ఒక మనిషి నోటి వెంబడి వచ్చిన శాపం నెరవేరాలి అన్నా ఆ శాపం దేవుని దగ్గర నుంచి వచ్చేదై ఉండాలి. ఏమండి, ఊరికనే శాపనార్థాలు పెట్టేవాళ్ళు ఉంటారండి. కిట్టక దానికి కారణం లేని శాపాలు అంటారు, దాన్ని కడుపు మంటతో ఇచ్చే శాపాలు అంటారు. వాటికి మీరెందుకు భయపడతారు?
కొన్ని సందర్భాల్లో పెద్ద వయస్కులు కావచ్చు, లేదంటే చిన్న వయస్కులు కావచ్చు, లేదంటే డబ్బున్న వాళ్ళు కావచ్చు, ఆయా పరిస్థితుల్లో వాళ్ళు శాపాలు ఇస్తుంటారు. అంటే వాళ్ళకి నచ్చనిది చేసినప్పుడో, వాళ్ళకి ఇష్టం లేనిది మీరు జరిగించినప్పుడో, లేదా వాళ్ళకి మీకు మధ్య వైరం ఏర్పడినప్పుడో, ఇలా పలు రకాల కారణాల చేత వాళ్ళు మీకు శాపాలను ఇస్తుంటారు. అయితే అన్ని శాపాలు ఎందుకు నెరవేరుతాయి? బైబిల్ చెప్పింది దానికి ఏమని? సామెతల గ్రంథంలో ఒక మాట చూడండి, 26వ అధ్యాయం. సామెతల గ్రంథం 26వ అధ్యాయం 2వ వచనం. 2వ మాట ఏమండి? సామెతల గ్రంథం 26వ అధ్యాయంలోని 2వ వచనం. హేతువు లేని శాపము, కారణం ఉండాలి. హేతువు లేని శాపం తగులకపోవును. తగలదు. తగలకుండా ఉండాలి అంటే ఏమండి? శాపాలు నీ మీదికి రాకుండా ఉండాలి అంటే వారు నిష్కారణంగా నిన్ను శపిస్తుంటారు. ఏమండి? ఇప్పుడు యేసుప్రభువుని నిష్కారణంగా శపించారండి, స్టెఫెనును నిష్కారణంగా నిందించారండి. కొంతమందికి అసూయ చేత కారణం లేక నిన్ను శపిస్తుంటారు, నిందిస్తుంటారు. వారి నిందలకి వారి శాపాలకి మీరేం భయపడవలసిన పని లేదు. ఎందుకంటే అవి నిష్ప్రయోజనమైనవి, హేతువు లేనివి. అంటే హేతువు లేని శాపం అంటున్నాడంటే హేతు ఉంటే తగులుతుందనే కదా. అంటే హేతువును బట్టి ఒకవేళ మీకు శాపం అనేది సంక్రమిస్తే ఆ శాపానికి మీరు గురవుతారు. అలా మిమ్మల్ని గురి చేసేది ఎవరో కాదండి, మనిషి నోటి నుండి వచ్చే మాట కాదది. మీ మాటను నెరవేర్పు దేవుడు చెయ్యాలి. మనిషి యొక్క నోటి నుంచి వచ్చే మాట నెరవేరాలి అంటే అది దేవుని చేతిలో ఉంది. ఎందుకంటే దీవెన, శాపం రెండు ఆయన దగ్గర ఉన్నాయి. ఆయన అనుకుంటే మీకు దీవెనలైనా సంక్రమిస్తాయి, ఆయన అనుకుంటే మీకు శాపాలైనా వర్తిస్తాయి. అంటే మీకు కీడు సంభవించాలి అనుకోండి, దేవుని యొక్క అనుమతి కావాలి. మనుషుల మధ్య జరిగే ప్రతి క్రియ కోసం ఆదేశం దేవుని దగ్గర నుంచి రావాలి. సుమా, ఏమనుకుంటున్నారు? దేవుడంటే ప్రతి దానికి ఆది సంభూతుడు, ప్రతి దానికి ఆధారభూతుడు, ప్రతిదానికి పైనున్నవాడు. ఏమండి? అన్నిటికీ మూలం దేవుడు. కనుక దేవుని నుంచి మనకేమైనా సంక్రమించాలి అంటే ఆశీర్వాదాలు మాత్రమే సంక్రమించాలి, మంచి మాత్రమే సంక్రమించాలి అని కోరుకునే మానవాళి దేవుని దగ్గర నుంచి శాపాలు కూడా మీకు సంక్రమిస్తాయి. ఆ శాపాలు సంక్రమించడానికి కారణం నీ పాపమే. పాపం అంటే ఏం పాపం? మరలా పాపం అనగానే ఏదో అనుకుంటున్నారు. ఏది పాపం? నీవు నోటితో అబద్ధం ఆడడం, ఏమండి, ఇవన్నీ పాపాల కిందే వస్తాయి. కానీ దేవుడు దేనిని పాపంగా పరిగణించి దేని విషయంలో ఆయన నిన్ను నిందిస్తాడు, దేని విషయంలో ఆయన నిన్ను శాపానికి గురి చేస్తాడు అనే మాట బైబిల్ స్పష్టంగా చెప్తుందండి. ఇప్పుడు మీరు చదివిన మాట మరలా చదవండి. ద్వితీయోపదేశకాండం 28:15 అండి. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలు, కట్టడలను, దేవుడు నియమించిన కట్టడలు నువ్వు అనుసరించి నడుచుకోవాలి. అంటే దేవుడు చెప్పిన మాటను తూచా తప్పకుండా చేయటం, దాని ప్రకారంగా నువ్వు ఉండటం, అలా నడుచుకోవటం. నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల, నువ్వు వినకపోతే ఈ శాపములన్నీ నీకు సంభవించును అంటున్నాడు. చూడండి, అంటే శాపాలు సంక్రమించడానికి ప్రధాన కారణం దేవుని మాట వినటం, వినకపోవటమా? చూసారా? అంటే మొత్తం టోటల్గా మూలం అంతా కూడా ఆయన మాట దగ్గరే ఉందండి. అవునంటారా కాదంటారా? అవును. మీ కుటుంబానికి శాపం వచ్చిందా? మీ కుటుంబానికి శాపం తగిలిందా? తగులుతుంది. ఎప్పుడో తెలుసా? నీకు కానీ నీ కుటుంబీకులకు కానీ శాపం తగులుతుంది. ఆ శాపం ఎప్పుడు తగులుతుందో తెలుసా? నీ దేవుడైన యెహోవా మాట నువ్వు వినకపోతే. మరల చూడండి, ఆయన సెలవిచ్చిన మాట వినని ఎడల ఈ శాపములన్నీ నీకు సంభవించును. అంటే దేవుని మాట వినకపోవడమే శాపానికి కారణమా? అవునండి. దేవుని మాట వినకపోవటమే నీ మీదకి శాపాలు కొని తెచ్చుకుంటున్నావు నువ్వు.
మాట వినకపోతే ఆ మాట వినకపోవటమే అంత పెద్ద నేరమా? అవును. మీరు చాలా సింపుల్గా తీసుకుంటున్నారేమో దేవుని మాటను, దేవుడు ఆదేశించిన మాటను మీరు చాలా సులువుగా తీసుకుంటున్నారేమో. కానీ ఆ మాట మిమ్మల్ని శాపానికి గురి చేస్తుంది. జాగ్రత్త. ఆయన మాట వినకపోవడం ఏదోగా అనుకుంటున్నావేమో నువ్వు. మాటే కదండి నేను వినలేదు, మాటే కదా నేను వినలేదు. మాట తప్పడం అంటారు దాన్ని, మాట చెవిని పెట్టకపోవడం అంటారు దానిని, మాటను ఖాతరు చేయకపోవడం అంటారు దానిని. ఏమండి, ఎవరైనా మాట వినకపోతే అది పెద్ద నేరమా? ఏమండి, ఆయన చెప్పాడండి నేను వినలేదండి. అది ఏ శిక్షాస్మృతిలోనూ కూడా చెప్పిన మాట వినకపోవటం అనేది పెద్ద నేరం కాకపోవచ్చు, కానీ దేవుని చట్టంలో ఆయన మాట వినకపోవటమే అతిపెద్ద నేరం. 1 యోహాను పత్రిక 3:4 చూడండి. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. పాపము చేయు ప్రతి వాడు ఆజ్ఞను అతిక్రమించును. పాపం చేసేవాడు ఎవడు? పాపం చేసేవాడు అనుకుంటున్నావు నువ్వు? లోకంలో నీకు తెలిసినవన్నీ నేరాలు ఘోరాలు చేసినవాడు, పాపాలు చేస్తున్న వాళ్ళని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ దేవుని దృష్టిలో నేరస్తుడు ఎవరో నీకు తెలుసా? దేవుని విషయంలో శాపగ్రస్తుడు ఎవరో నీకు తెలుసా? చెబుతున్నాడు చూడండి. పాపము చేయు ప్రతివాడు ఆజ్ఞ అతిక్రమించును. ఆజ్ఞాతిక్రమమే పాపం. ఆజ్ఞాతిక్రమమే పాపం. ఆజ్ఞను మీరటమే పాపం అంటున్నాడు చూడండి. తినవద్దు అన్న మాటను వినకుండా తినవద్దన్న పండును తిన్నారండి ఆది దంపతులు. వాళ్ళు చేసిన పెద్ద పాపం ఏంటనుకుంటున్నారు? వాళ్ళని అర్హత చేయలేదు ఏమండి, వాళ్ళు దొంగతనం చేయలేదు. లేదు, ఈరోజు మనం అనుకుంటున్న ప్రపంచంలోని పెద్ద పెద్ద నేరాలు ఏమీ వాళ్ళు చేయలేదు. వాళ్ళు చేసినదల్లా ఒకటే ఒక పెద్ద నేరం. ఇంకా చెప్పాలంటే పాపం ఏంటో తెలుసా? అది ఆజ్ఞను అతిక్రమించటం. ఎవరి ఆజ్ఞది? నీ తండ్రి అయిన దేవుని ఆజ్ఞ. నీ దేవుడని యెహోవా నిన్ను పాటించమన్నా మా ఆజ్ఞది. చెయ్యమన్నాడు. నువ్వు ఇలా చెయ్యి. ఒరే, అన్ని పళ్ళు చేశాను, అన్నీ తినండి, ఇదిగో తోట చెట్ల ఫలములలో మధ్యనున్నది, దీనిని మాత్రం ముట్టకండి. ఏమండి, మీ సౌఖ్యం కోసం అన్నీ చేశాను, అన్నీ అనుభవించండి, దేనినైనా తాకండి, ఆ ఒక్కదానిని తప్ప. అంటే కేవలం తిన్నది పండే కదండి. వాళ్ళు తిన్నది నేర దృష్టితో ఒకవేళ మనం ఆలోచిస్తే, వాళ్ళు చేసిన నేరాన్ని బట్టి మనం ఆలోచిస్తే, వాళ్ళు చేసిన పెద్ద నేరమే ఉందండి బాబు. వద్దన్న పండు తిన్నారండి. అప్పుడప్పుడు తల్లి, రేయ్ నేను ఇంట్లో లేనప్పుడు నన్ను అడగకుండా ఏది కూడా జాడీలో, ఎందుకంటే అన్నీ మూత పెట్టి ఉంచుతుంటుంది తల్లి. కొన్ని సందర్భాలు ఏది తీయడానికి వీల్లేదు, ముట్టడానికి వీల్లేదు. నీకేమైనా కావాలంటే నన్ను అడుగు, నా పర్మిషన్ లేకుండా నువ్వేమీ ముట్టడానికి వీల్లేదు, ఎందుకంటే ఏ పొయ్యిల మీదో ఏ అటకల మీద పెడుతుంటుంది. నీకు కావాలంటే నన్ను అడుగు, నేను ఇస్తాను, కానీ నీకు నువ్వుగా మాత్రం నాతో చెప్పకుండా తీయొద్దు అంటది. కానీ పిల్లలు కొన్ని సందర్భాల్లో తల్లి లేనప్పుడు ఏం చేస్తారంటే దాన్ని తీసి తినే ప్రయత్నం చేస్తుంటారు. లడ్డూలోనో లేదంటే ఏ మిఠాయిలో తినాలనిపించేవి. అప్పుడు తల్లి ఏం చేస్తుంది? ఏమండి, ఎక్కువ మంది తల్లులు అయితే ఏమనరు, ఏరా నీకు కావాలంటే నన్ను అడగొచ్చు కదా, నేను ఇస్తానుగా, తీయొద్దని చెప్పాను కదా, ముట్టొద్దని చెప్పాను కదా. ఎందుకంటే కొన్ని తీసే విధానం ఉంటుంది, కొన్ని ముట్టుకోకూడదు, కొన్ని గాలి తగలకూడదు, ఇలాంటి కొన్ని నియమాలు తల్లులకు ఉంటాయి. కాబట్టి వాళ్ళు పిల్లలు మందలిస్తారు. ఆ మాత్రం దానికి వాళ్ళు చంపేస్తారా చెప్పండి? వాళ్ళు వద్దన్న దానిని తిన్నందుకు ఎవరైనా మరణశిక్ష విధిస్తారా మీరు చెప్పండి? తల్లిదండ్రులు లేదు. మరి దేవుడు ఏంటంటే మరణశిక్ష విధించేశాడు. చచ్చావు నా దృష్టిలో, తినుదినమున నిశ్చయముగా మరణమవుతావు. నీకది పెద్ద నేరం కాకపోవచ్చేమో, నా కొడుకు నా మాటే కదా వినలేదు అని నువ్వు అనుకుంటున్నావేమో. ఆయన దృష్టిలో చాలా మాటకు ప్రాధాన్యత ఉంది, మాటకు చాలా విలువిచ్చేవాడు ఆయన. నువ్వు నేను మాట పెద్దగా పట్టింపు మనకు ఉండదు, పెద్దగా మాటను పట్టించుకోము మనం, మాట మీద నిలకడలేని వాళ్ళు మానవాళి. కానీ దేవుడు అలా కాదండి, చాలా జాగ్రత్తగా ఉంటాడు మాట దగ్గర. ఆయన మాట వినకపోతే ఆయన కోపం, మాట వినకపోతే కోపం అండి. ఆ వినకపోవడానికి నీకు శాపం.
నువ్వు మాట వినకపోవడమే పాపం, ఆ పాపానికి వచ్చే జీతమే నీకు శాపం. నీ చావు నీ శాపం కాదా? అంతవరకు హ్యాపీగా ఈ దేనికోసం దిగులు లేకుండా ఏదైనా తోటలో సంచరించిన ఆది దంపతులు ఏమంటే తను పలుగు పారా పట్టుకొని కష్టపడి నేలను సేద్యపరచాలా చెప్పండి? ఈవిడ వేదంతో పిల్లల్ని కనాలా చెప్పండి? వాళ్ళకి ఎందుకు ఈ కష్టం? వాళ్ళకి ఎందుకు ఈ అవసరతలు? వాళ్ళకి ఏంటి లేమి? వాళ్ళు చెమట కార్చవలసిన అవసరత ఏముంది? ఇవన్నీ దేనికి వచ్చేసాయంటే ఒక పండు తిన్నందుకండి, పండును ముట్టుకున్నందుకు, దాన్ని తిన్నందుకు. ఏమండి, మీ పిల్లలు మీ పట్ల ఒకవేళ ఏదైనా మీరు వద్దన్న పని చేస్తే వాళ్ళు మీరు క్షమించగలరేమో, కానీ దేవుడు మాత్రం మాట విషయంలో చాలా కఠినుడండి. మాటను చాలా జాగ్రత్తగా వినాలండి. మాట పట్టింపు కలిగినోడు. గతంలో మీకు చెప్పాను కదా, దేవుని పట్టింపులని ఒక పాఠం. చాలా పట్టించుకుంటాడు ఆయన. ఏది వద్దన్నాడో అది నువ్వు చేయకూడదు, ఏది చెయ్యమన్నాడో అదే నువ్వు చెయ్యాలి. నువ్వు వెళ్ళి బండతో మాట్లాడన్నాడు, కోపం వచ్చింది ఆయనకి. నువ్వు ఇశ్రాయేలు సమూహం ఎదుట నా పరిశుద్ధతను నువ్వు గౌరవించలేదు. ఏంటి నువ్వు చేసిన పని? అందుకు నీకు శాపం ఇస్తున్నాను అన్నాడండి. ఎవరికి? నాయకుడు మోషే అండి. ఇంతకు మోషే చేసిన పాపం ఏంటి? పాపం చేయలేదా? పాపమే చేశాడు. ఏంటా పాపం? నా మాట వినకపోవటమే నువ్వు చేసే పాపం. ఏమంటే మోషే ఏదో పెద్ద నేరస్తుడు కాదు, హంతకుడు కాడు, వ్యభిచారి కాదు, ఏమండి దొంగగాడు, లోబికాడు. ఈరోజు భూమి మీద మనం అనుకునే ఏ పెద్ద నేరాలు ఆయన చేయలేదు. ఇంకా వాళ్ళందరి కోసం నలిగిపోయాడు. వాళ్ళ పాపాలను సహించమని చెప్పాడు. దేవునికి వాళ్ళకి మధ్య అడ్డుపడ్డాడు. ఏమండి దైవోగ్రత వాళ్ళ మీదకి రాకుండా మధ్యవర్తిగా ఆయన మధ్యవర్తిత్వం వ్యవహరించాడు. వాళ్ళందరి వల్ల విసిగిపోయాడు. వాళ్ళందరినీ 40 ఏళ్ళు అరణ్యంలో మరి నడిపించడంలో ఎంతగా వాళ్ళు ఇబ్బంది పెట్టారో మనకు తెలుసు. ఆ జీవిత చరిత్ర చదివితే ఎంత ఇబ్బందులు వాళ్ళ ద్వారా ఎదుర్కొన్నవాడు కేవలం దేవుని ఒక్క మాటను మీరటం వలన శాపం వచ్చేసింది. ఏంటా శాపం? ఏ పాలుతేన్లు ప్రవహించు కనాను దేశాన్ని అయితే చూడాలి అని ఆశపడుతున్నారో నీకు బ్రతుకు కాలంలో అర్హత లేదు. అవుట్. నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపో. ప్రవేశాన్ని కోల్పోయాడండి. వాగ్దాత దేశంలో ప్రవేశించడం అంటే అది మహాభాగ్యం. దేవుడిచ్చిన, మన పితరులకు ఇచ్చిన దేశంలోనికి మనం వెళ్ళాలి. అది ఇశ్రాయేలు కళ. ఒకనాడు అందరూ పాపం సంబరాలతో బయలుదేరారు ఐగుప్తు బానిసరికం నుంచి. మోషే కూడా వాళ్ళతోనే బయలుదేరాడు. కానీ మోషేకు తెలియదు భవిష్యత్తు. కేవలం ఒక చిన్న మాట వినకపోవటమే నేను పెద్ద పాపిగా దేవుని దృష్టిలో మలచబడి ఆ పాపానికి శాపం నాకు తగులుతుంది అనే ఆలోచన నాకు తెలియదు. భవిష్యత్తు తెలియదు ఆయనకి. ఇంతకీ ఆయన శాపానికి గురి చేసింది ఏంటి? ఎవరిని కొట్టి చంపేశాడని. ఏమండి ఆ రోజు ఐగుప్తుని కొట్టి చంపేశాడండి. ఆయన దృష్టిలో అది పెద్ద నేరం కాదు. సర్లేరా ఐగుప్తునిగా చంపావు, అది పెద్ద నేరం కాదులే నా దృష్టిలో. మరి ఒక మనిషిని చంపినప్పుడు నేరంగా పరిగణించలేని నీవు కేవలం మాట వినకపోవటమే పెద్ద నేరం. అవునురా, ఒక మనిషిని చంపడం కంటే నా మాట వినకపోవటమే నా దృష్టిలో పెద్ద నేరం. కనుకనే నీకు శాపం. ఎలా ఉందండి? ద్వితీయోపదేశకాండం ఒక మాట చూద్దాం. ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయం 34వ అధ్యాయం 4వ వచనం. ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయం 4వ వచనం చూడండి. కన్నులారా నిన్ను దాని కన్నులారా దానిని నిన్ను చూడనిచ్చితిని కానీ చూడనిచ్చితిని. దూరం నుంచి చూడాలంతే నువ్వు. నీవు నది దాటి అక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. ఎవరితో అంటాడు ఈ మాట? ఎంతమందిని నడిపించడానికి కారకుడైన మోషేతోనా దేవుడు అంటున్న మాట? ఏమంటే నది దాటడం పెద్ద విశేషం ఏంటండి? ఎర్ర సముద్రమే దాటేశారు, యోర్దాన్ నది దాటలేరా? అది నా దాటవలసిన నది అదే. ఏమండి ఆ నదిని దాటి అవతలకి వెళ్ళిపోతే అందరికీ స్వాస్థ్యం. వాగ్దాత దేశం, పితరులు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు జీవించిన కనాను దేశం. అలాంటి దేశంలో నేను ఒక్కసారి అడుగు పెట్టాలి. ఆ రోజు కాదు, అది పవిత్రమైన దేశం అండి, పవిత్రమైన నేలండి, పవిత్ర గడ్డండి అది. అలాంటి భూభాగంలోనికి మూర్ఖులు, దొంగలైన వాళ్ళు అందరూ వెళ్ళారండి. కానీ దేవుని పక్షాన నిలబడిన మోషే లాంటి వ్యక్తి వెళ్లకుండా దేవుని శాపానికి గురైపోయాడు. ఎందుకు వచ్చిందయ్యా శాపం నీకంటే? దేనికి వచ్చింది శాపం? ఏమండి శాపం దేనికి వచ్చిందండి? మాట మీరటం, ఆజ్ఞాతిక్రమం. చదవండి 1 యోహాను 3:4.
పాపము చేయు ప్రతివాడును పాపము చేయు ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమించు. అది నా దృష్టిలో పాప ఎవరో తెలుసా? ఆజ్ఞను అతిక్రమించువాడు పాపి, సిన్నర్. ఎవరెవరినో చూసి పాపులు అంటావు నువ్వు, నీకున్న దౌర్భాగ్యపు ఆలోచనలతో. నీకేం తెలుసు బైబిల్? ఏదో పాపం అంటావు, ఏదేదో పాపాలను మాట్లాడుకుంటారు. కానీ దేవునికి దృష్టిలో కఠినమైనది ఏంటో తెలుసా? నా మాట నువ్వు వినకపోవటమే పాపం. నేను చెప్పిన మాట ప్రకారంగా మీరు చెయ్యకపోవటమే పాపం అంటానండి దేవుడు. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 45వ వచనం చూడండి. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 45. నీవు నాశనము చేయబడు వరకు, నీవు నాశనము చేయబడు వరకు ఈ శాపములన్నీ నీ మీదికి వచ్చి నిన్ను తరిమి. తరమడం ఏంటండి? అంటే నువ్వు పరిగెట్టినా అవి నీ వెంటొస్తాయి రావి? వెంటొస్తాయా? వెతికి వెతికి పట్టుకుంటాయి. శాపం దేవుడిది, మనుషులది కాదు. మనుషులు ఇచ్చిన శాపాలన్నీ కూడా అవన్నీ ఉత్తుత్తువి, ఏమంటే పనికిరానివి, కారణము లేనివి. కానీ దేవుడిచ్చేది నిన్ను పట్టుకొను అంటున్నాడు. చూడండి, నిన్ను తరిమి నిన్ను పట్టుకొను. ఎలయనగా ఎందుకో తెలుసా? ఎందుకు అవి తరుముతున్నాయి తెలుసా? నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలు అంటున్నాడు. చూడు, నా కట్టడలు రా, నా ఆజ్ఞలు రా, నా మాటలు రావి. ఆయన కట్టడలను అనుసరించి నడుచుకున్నట్లు నీవు ఆయన మాట వినలేదు. అది వచ్చింది చూడండి మన పాయింట్. నువ్వు ఆయన మాట వినలేదు. గాలి ద్వారా వచ్చే శబ్దాన్ని వినలేనందుకు ఇంత పెద్ద శాపమా? ఆయన మాట విననందుకు నీవు పాపివా? మరేంటనుకుంటున్నారు? దేవుని విషయంలో తస్మా జాగ్రత్త. దేవుడు చాలా సున్నితమైన వ్యక్తి, చాలా పట్టింపులు కలిగిన వ్యక్తి. ఆయన చెప్పిన మాటలను ఎవరు చెయ్యకపోయినా, ఏమండి, ఏదైతే ఆయన ఖచ్చితంగా చెయ్యమని చెప్పాడో, ఆజ్ఞాపించాడో, ఆదేశించాడో దాని ప్రకారంగా చెయ్యాలి. లేదంటే ఆయన పాపానికి, ఆయన శాపానికి నువ్వు ఖచ్చితంగా గురైపోతావు. ఏమండి, ఎందుకనగా అంటున్నాడు చూడండి. ఎలయనగా నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడను అనుసరించి నడుచుకున్నట్లు నీవు ఆయన మాట వినలేదు గనుక, ఏమండి, శాపములన్నీ నీ మీదికి వచ్చి నిన్ను తరిమి పట్టుకొను. నిన్ను తరిమి పట్టుకునేది, నీ ముందు వెనకాల నిన్ను పట్టుకొని అప్పగించేవి దేవునికి ఏంటో తెలుసా? నీ పాపాలే. హెబ్రీ పత్రికలో చాలాసార్లు మనం చదువుకున్నాం కదా, ఒకని పాపములట ఒకడు ముందు వెళ్ళిపోతున్నాయట. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 24వ వచనం. మొదటి తిమోతి పత్రిక 5వ అధ్యాయం 24 ఏమంటున్నాడు అక్కడ? కొందరి పాపములు తేటగా బయలుపడి న్యాయపు తీర్పునకు ముందుగా నడుచుచున్నవి, ముందెళ్ళిపోతున్నాయంట. మరికొందరి పాపములు వారి వెంట వెళ్ళుచున్నవి. ఎందుకు నిన్ను అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నాయి? ముందు వెనకతలు నడ్డం ఏంటండి? నిన్ను తరిమి పట్టుకోవడం అంటే అదే. మరి నువ్వు ఎక్కడికి పారిపోలేవు. నీ క్రియల నుంచి, నీ దోషముల నుంచి, నీ పాపముల నుంచి నువ్వు తప్పించుకోలేవు. అవి నిన్ను పట్టుకుంటాయి. నువ్వు చేసింది నిన్ను పట్టుకుంటుంది. నువ్వు చేసిన అపరాధాలు నిన్ను చుట్టుముడతాయి. దేవునికి అప్పగించడానికి సుమా, దేవునికి అప్పగిస్తాయి అవి నిన్ను. ఆయన శాపానికి నిన్ను గురి చేయడానికి నీ క్రియలు నీ పాపముగా మారి నీకు శాపాస్పదంగా మారిపోతున్నాయి. దేవుని దగ్గర నుంచి శాపాలు సంక్రమించేస్తున్నాయి నీకు. ఇక్కడ మోషేకి మాత్రం ఇచ్చి వదిలేశాడు. కొన్ని సందర్భాల్లో అయితే కుటుంబాలను శపించేశాడు ఆయన. కుటుంబాలనే, వంశాలనే 10 తరాల వరకు శపిస్తానన్నాడు. 7 తరాల వరకు శపిస్తానన్నాడు. నీ కుమారులు నిన్ను శపిస్తాను అన్నాడు. ఎందుకు ఆయన శాపం? దానికి కారణం నీ పాపమే. నీ పాలిట ఏమైపోతుంది? దేవుని దగ్గర నుంచి సంక్రమించి శాపంగా మారిపోతుంది అది. ఇంతకీ నువ్వు పాపానికి చేసిన నేరం ఏంటో తెలుసా? ఏంటా పెద్ద నేరం? ఆయన మాట వినకపోవటం. ఏమండి,
మాట వినటం చాలా శ్రేష్టం. సౌలు పిలిచాడు, తెలుసు మీకు, నువ్వు వెళ్ళి మొత్తం అందరినీ చంపేసి ఎవరిని శేషమన్నది లేకుండా నువ్వు తిరిగి రావాలన్నాడు. కానీ సౌలు ఏం చేశాడు? తొలిరాజు అండి ఇశ్రాయేలీలకి. వెళ్ళాడు, యుద్ధం చేశాడు, అందరినీ చంపేశాడు, బలిసిన ఎడ్లను తీసుకొచ్చేశాడు, రాజుని అగ్గగని తీసుకొచ్చేశాడు ప్రాణాలతో. కోపం వచ్చేసిందండి ఆయనకి. కోపం వచ్చేసి వెంటనే ప్రవక్తను పంపించాడు. నాకు ఎడ్ల రంకెలు వినబడుతున్నాయిరా, నాకు వినబడుతున్నాయి. పక్కనున్న వాళ్ళకి వినబడండి ఎడ్ల రంకెలు? ఎడ్ల రంకెలు వినడం ఏంటంటే, రంకెలు వింటిని కోపం వచ్చేస్తుందంట. ఏమండి, ఎడ్ల అరవకుండా ఏం చేస్తాయండి అవి? అట్లా అరుపులు కాదు కోపం ఆయనకి తెప్పించింది. నువ్వు నా మాట వినకుండా ఆ దేశంలో నుంచి ఇక్కడకు నువ్వు తీసుకొచ్చిన వాటి స్వరం నేను వినలేకపోతున్నాను. ఎందుకో తెలుసా? నా మాట వినలేదు అన్నది వాటి శబ్దాల్లో నాకు వినబడుతుంది. చూసారా బ్యాక్ హిస్టరీ? నువ్వు నా మాట వినకపోవటం వాటి రంకెల్లో నాకు వినబడుతుంది. పాపం అయ్యి అరుస్తున్నారండి వాటి కోసం. ఆయన ఎక్కడో ఆకాశం మీద ఉన్నాడండి. ఎక్కడ ఎడ్ల రంకెలు ఆయన్ని ఇబ్బంది పెట్టడం ఏంటండి? ఎందుకు పెడుతున్నాయి? ఆ రంకెలు వినబడుతున్నప్పుడల్లా ఆయన మాట నువ్వు మర్చిపోయావు, ఆయన మాట జవదాటం అన్నది పదే ఆయన గుర్తొచ్చేస్తుందట. అది చాలా కోపానికి గురి చేసింది. ఆయన వెంటనే శాపం ఇచ్చేశారండి సౌలుకి. శాపం నీకు. ఏంటా శాపం? నువ్వు రాజుగా ఉండవు, నువ్వు నీ సింహాసనం నిలబడదు అని ఒక మాట చెప్పాడండి. అదే సందర్భంలో హెచ్చరిక చేశాడు. ఒకడు దహన బలులు, సమూయేలు మొదటి గ్రంథం, నైవేద్యాలు, సమూయేలు గ్రంథం మొదటి గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనం చూడండి ప్రియులారా. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 22. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞ అంటే నా మాటను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించునట్లు ఒకడు దహన బలులను తీసుకొచ్చి దేవుడికి ఏదో నైవేద్యాలు ఇష్టపడతాడు కాబట్టి దహన బలులను నైవేద్యాలను అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము. ఒక్కసారి బుర్రను పెట్టండి రా. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, నా మాట వినటం ఆజ్ఞ అంటే ఏదో కాదండి. ఆజ్ఞ అంటే నేను చెప్పినట్లు మీరు చేయటం అంతే. పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే, పొట్టేళ్ల కొవ్వు దేవుడికి చాలా ఇష్టం అండి. పొట్టేళ్ల కొవ్వు అంటే పొట్టేళ్ల కొవ్వు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం. ఇంతకీ ఇప్పుడు సౌలు మీదకి శాపం రావడానికి గల కారణం కేవలం అతని దేవుడు చెప్పిన మాటను వినకపోవటమేనండి. యెహోవా ఆజ్ఞను నీవు విసర్జించితివి గనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించేశాడు. వచ్చేసింది శాపం నీకు. నీ పదవి పోయింది, నీ అంతస్తు పోయింది, నీ అధికారం పోయింది. ఓ మనిషి, దేవునికి నువ్వు దూరం అవడానికి ప్రధాన కారణం ఆయన చెప్పిన మాట వినకపోవటమే. అదేనర్రా, దానికి మించిన పాపం ప్రపంచంలో ఏది లేదర్రా. మీరు ఎన్ని పాపాల పేర్లు చెప్పండి, అవన్నీ ఆయన మాట క్రిందే. వింటున్నారో లేదో? దేవుని దృష్టిలో పాపము అన్నదానికి ఆయన నిర్వచనం ఏంటో తెలుసా? ఆజ్ఞాతిక్రమమే పాపము. ఇందరు చదివారు కదా మీరు? ఆజ్ఞను అతిక్రమించడమే పాపం. ఆజ్ఞ అంటే ఏదో కాదురా, నా మాట, నేను చెప్పిన మాట ప్రకారంగా మీరు చెయ్యకుండా దానిని జవదాటమే. ఏ మొహంతో మీకు నేను ఆశీర్వచనాలు ఇమ్మంటారు చెప్పండి? నా నుంచి మీకు వచ్చేది ఆశీర్వాదాలు, దీవెనలు ఉండవు, మీకు శాపాలే. నేను శాపం ఇచ్చానా, అది నిన్ను తరిమి పట్టుకుంటుంది. నా శాపం నేను తరిమి పట్టుకుంటుంది. అంటే ఈ మాటలన్నిటిలో మనకు అర్థమవుతుంది ఏంటండి? ఏమండి? అంటే దేవుని మాటను చాలా జాగ్రత్తగా చదివి చాలా జాగ్రత్తగా పాటించాలి. అశ్రద్ధగా ఉండకూడదు. దేవుని మాట అనేసరికి అలర్ట్. ఎక్కడో నువ్వు నిర్లక్ష్యంగా ఉండటం వలన ప్రమాదాలు సంభవిస్తాయి. అది నీ వరకు లేదంటే నువ్వు చేస్తున్న పని వరకు సంబంధించిన అనర్థం, నిర్లక్ష్యత. ఏమంటే బీరుట్లో
పేలిపోయింది. అమోనియం ఎంత పెద్ద ధాటి అది మీకు తెలుసు. చుట్టుపక్కల ధ్వంసం అయిపోయండి బిల్డింగ్స్ అన్నీ కూడా. అంటే నిర్లక్ష్యం. 6 సంవత్సరాలుగా అక్కడ మందుగుండు సామాను దాచిపెట్టారు, పేలుడు పదార్థం. ఎక్స్పోర్ట్ చేసుకున్నారు, లేదంటే ఇంపోర్ట్ చేసుకున్నారు, మొత్తానికి ఏదో ఒకటి జనావాసాల దగ్గర, ప్రజలున్న దగ్గర అలాంటి దానిని ఉంచడం వల్ల అది కొంతవరకు తీవ్రత, దాని పరిధి ఎంతవరకు ఉందో అంతవరకు నష్టాన్ని కలిగించింది అది. అదే దేవుని మాట దగ్గర ఒకవేళ నిర్లక్ష్యత ఉంటే, దేవుని మాట దగ్గర అశ్రద్ధ ఒకవేళ ఉంటే, చాలా అలర్ట్గా ఉండాలండి దేవుని మాట దగ్గర. అది తెలుసుకోండి, మనం నేర్చుకోవాల్సింది అదే. చాలామంది దేవుని మాటలు చాలా నిర్లక్ష్యంగా వింటారండి. వస్తారా, వాక్యం వింటారా, కూర్చుంటారా గుడిలోని, ఎవరి కాన్సన్ట్రేషన్ దేవుని మాట మీద ఉండదండి. ఏదో ఆలోచిస్తుండదు అంతే, పరధ్యానం. ఏం చెప్పబడుతుంది, ఏం వింటున్నాను, విన్న దాని ప్రకారంగా నేనేం చెయ్యాలి. మాట చాలా భద్రం. మీరు శాపాలు కొని తెచ్చుకోవడానికి మాటే కారణం. నువ్వు ఎందులోనో పాపం చేయకూడదు, నువ్వు ముక్కు మూసుకొని ఉన్నానని నువ్వు అనుకుంటున్నావు. తండ్రి ఇప్పటివరకు నేను అబద్ధం ఆడలేదు, తండ్రి ఇప్పటివరకు నేను దొంగతనం చేయలేదు, తండ్రి ఇప్పటివరకు నేను వ్యభిచారం చేయలేదు, నరహత్య చేయలేదు, ఈ మాటలన్నీ చెప్పుకుంటున్నావు నువ్వేదో ఉత్తమముగా. కానీ ఆయన మాట నువ్వు వినలేదురా. వీటన్నిటికంటే పెద్ద నేరం, ఘోరం అదేరా. ఇర్మియా గ్రంథం ఇర్మియా గ్రంథం చూడండి, 11వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 3వ వచనం. ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయం 3వ వచనం. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, సెలవిస్తున్నాడు ఏమని? ఈ నిబంధన వాక్యములను, ఈ నిబంధన మాటలు వాక్యములను విననొల్లని వాడు శాపగ్రస్తుడగును. ఈ నిబంధన మాటలను విననొల్లని వాడు, మాటలను విననొల్లని వాడు శాపమా? మాటలు వినకపోతే శాపగ్రస్తుడువా? నీ మీద, నీ కుటుంబం మీద శాపం రాకుండా ఉండాలి అంటే మాటల విషయంలో, వాక్యం విషయంలో నువ్వు, నీ కుటుంబం అందరూ అలర్ట్, భద్రం. దేవుడా మాకు ఆశీర్వాదాలు ఇచ్చే, దీవెనలు ఇచ్చే అని అడగటం కాదు. అవి నువ్వు అడగకుండానే వస్తాయి. ఎలా? నువ్వు ఆయన మాట చెయ్యి. ఆయన మాటను, ఆజ్ఞను అతిక్రమించకుండా నువ్వు గైకుంటే ఆశీర్వాదాలే ఆశీర్వాదాలు, దీవెనలే దీవెనలు నీకు. ఏమండి? నువ్వు అడగవలసిన పనిలే. దేవుడా నన్ను దీవించు, దేవుడా నాకు ఇవ్వు, దేవుడా నాకు అనుగ్రహించు. ఆయన పని చేసుకుంటూ వెళ్ళు, ఆయన పనిలో ఉండు, ఆయన మాట విను. ఆయన మాట వింటే నీకు ఆశీర్వాదాలే. ఎవరు రికమెండ్ చేయవలసిన పని లేదు. నేను ఎవరో నీ కోసం రికమెండేషన్ దేవుడికి అవసరం లేదు. నీ క్రియలే రికమెండేషన్ దేవుడికి. నువ్వు ఆయన మాటను గైకోవటమే ఆశీర్వాదాలకు మూలం. నీ ఇంటికి నిజంగా నీ కుటుంబానికి ఆశీర్వాదాలు కావాలా? అయితే ఆయన మాటలు వెతికి 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 మాట ప్రకారంగా చెయ్యి. ఏంటి ఆయన మాటలు చెప్పాడు, ఏంటి ఆయన ఆదేశాలు చెప్పాడు అని ఆయన ఆదేశాల ప్రకారంగా నువ్వు, నీ కుటుంబం, నీ పిల్లలు వాళ్ళందరూ కూడా ఆ మాటలు ఆదేశానుసారంగా ఉంటే నీ కుటుంబం మీదకి పట్టజాలడని ఆశీర్వాదాలు వస్తాయర్రా. నువ్వు కానీ నీ కుటుంబం కానీ దేవుని మాట ప్రకారంగా వినకుండా ఆయనకు నచ్చని దానిలో ఒకవేళ మీరు ఉంటే మీకు శాపాలే శాపాలర్రా. ఎందుకు? ఆజ్ఞ అతిక్రమించి పాపం చేస్తున్నావు నువ్వు. నీ పాపమే నీ పాలిట శాపం అయిపోతుంది. ఎవడో ఏదో పాపం చేసినందుకు ఒక్క జోజు వచ్చాడని అంటారా? అవన్నీ కాదండి, అది లోకం అనుకునే లోక మర్యాద. ఏమండి? లోక మర్యాద కాదు, ఇది దేవుని మర్యాద అంటారు దీన్ని. దేవుని మర్యాద ఏం చెప్తుందో తెలుసా? నా మాటల ప్రకారంగా నువ్వు గైకో, నా మాటల దగ్గర నువ్వు చాలా బహుభద్రం. ఏమండి? చాలామంది యెహోవా పనుల దగ్గర ఎలా ఉంటుందో తెలుసా అండి? అశ్రద్ధ అంటాడు. అందుకే ఇర్మియా గ్రంథంలో ఒక మాట చదువుదాం. ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయం 10వ వచనం చూడండి. ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయం 10వ వచనం. యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడగును గాక. మళ్ళీ ఇతనొక దీవెనిస్తున్నాడు. మళ్ళీ ఏంటది? గాక అంటే ఏంటి? మీకు సిద్ధించును గాక, మీకు నెరవేరును గాక, మీకు సంభవించును గాక. గాక అంటే అర్థం అదే, అవునా? నెరవేరును గాక. ఏమి నెరవేరాలి మీకు?
ఏమండి? శాపగ్రస్తుడగునుగాక, ఒరే దేవుడి శాపాలు నీకు వచ్చుగాక. ఎప్పుడు వస్తాయట? యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు. దేవుని పనులు ఏవైనా బహుశ్రద్ధ వహించాలి. దేవుని పనులు ఏవైనా సరే చాలా నువ్వు నిబద్ధత పాటించాలి. లేదా శాపాలు, దారుణమైన శాపాలు, శాపం వెంబడి శాపం, శాపం వెంబడి శాపం. ఎందుకంటే నీ క్రియలే నువ్వు చేసిన పాపం. ఆయన ఆజ్ఞను అతిక్రమించడమే నీ పాలిట పాపంగా మారిపోయింది. అదే నువ్వు చేసుకుంటున్న పెద్ద పాపం. కొంతమంది అనుకుంటుంటారు, ఏమండి ఇప్పటివరకు నేను చాలా మంచిగా బ్రతికాను కదండి, ఎందుకు నాకు ఈ ఇబ్బంది అంతా? ముక్కు మూసుకొని చాలా ఉన్నతంగా బతికాను, ఏ పాపం చేయలేదు అనుకుంటారు. కానీ దేవుని మాట ప్రతిసారి వాళ్ళు ఉల్లంఘిస్తున్నారు సంగతి వాళ్ళకి తెలియటం లేదు. నీ కుటుంబంలో విపత్తులు వచ్చి పడడానికి, నీ మీద ఉపద్రవాలు వచ్చి పడడానికి, నువ్వు నాశనం కావడానికి కారణం ఏంటో తెలుసా? నువ్వు దేవుని మాట వినకపోవటమే. దేవుని పనులు వచ్చేసరికి నువ్వు అశ్రద్ధగా ఉండటమే. ఏమిటి, బస్సు నడిపే డ్రైవర్ రోడ్డు మీద ఎంత అలర్ట్గా ఉండాలి మీరు చెప్పండి? స్టీరింగ్ పట్టుకున్నాడు, అవునా కదా? ఎంతోమంది 4 రోడ్లు కూడమొస్తుంటుంది, జనాలు అటు ఇటు రోడ్డు దాడుతుంటారు, చిన్న బళ్ళు పెద్ద బళ్ళు పక్క నుంచి ఓవర్టేక్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. మీరు ఇవన్నీ చూడొద్దా? అలర్ట్గా ఉండాలి డ్రైవర్. ఏమాత్రం చిన్న తప్పిదం ప్రాణాలు బలుకుంటాయి. నువ్వు బస్సులో ఉన్నోళ్ళు ప్రాణాలతో పాటైనా హరించుకుపోతాయి, లేదా బస్సు కింద పడైనా చాలామంది ప్రాణాలు హరించుకుపోతాయి. అంటే అశ్రద్ధ ఉండకూడదు అక్కడ. చిన్ని తప్పు, ఒక చిన్ని మిస్టేక్ అనేది నీకు బహు ప్రమాదాన్ని కొని తెచ్చి పెడతాది. అది నిజమైతే ఒక మనిషి తన పనిలో చేసిన విషయంలో అశ్రద్ధ చూపిస్తేనే అతనికి ఏమంటే ఆ తర్వాత అతను ఒకళ్ళు నిజంగా గుద్దించేశాడు అనుకోండి, చంపేశాడు అనుకోండి, వెంటనే అతను కాల్ఫర్ చేస్తుంది డిపార్ట్మెంట్. ఏంటి నువ్వు చేస్తున్నావు? యాక్షన్ తీసుకుంటుంది గవర్నమెంట్. ఏమనుకుంటున్నారు? నీ వల్ల ఒక ప్రమాదం ఒక డిపార్ట్మెంట్లో ఎక్కడైనా సంభవించి దానికి ఏదైనా నష్టం కలిగితే వెంటనే దానికి నువ్వు జవాబు చెప్పుకోవాలి. నీ హైయర్ అథారిటీ, హైయర్ అఫీషియల్స్ నిన్ను నిందిస్తారు, నిలదీస్తారు, నువ్వు దానికి జవాబు చెప్పాలి. మరి ఇక్కడ నీ హయ్యర్ అఫీషియల్ ఎవరు? దేవుడండి, మన తండ్రి అండి. ఆయన నిన్ను అడుగుతాడు, నా పనుల పట్ల నువ్వు ఎలా ఉన్నావు? అశ్రద్ధ చూపిస్తున్నావు, నువ్వు నిర్లక్ష్యంగా ఉన్నావా? దేవుని మాటలు ఎంత జాగ్రత్తగా వినాలి. ఏమండి, చాలామంది దేవుని వాక్యం వినబడుతుంది అనుకోండి, ఎవడైనా ఫోన్ చేసిన అనుకోండి, టక్ మన లేచి వెళ్ళిపోతారండి పైకి. ఎక్కడికి రా లేచి వెళ్ళిపోతున్నావు నువ్వు? ఎక్కడికి లేచి వెళుతున్నావు? నీకు వినబడుతుంది దేవుని మాట అంటే నీకు ఎవడో పనికి మాలిన వాడు, దౌర్భాగ్యుడు నీ ఫోన్లో నిన్ను పిలిచి నీతో ఏదో సంభాషించడానికి, దౌర్భాగ్యపు మాటలు మాట్లాడడానికి మధ్యలో నీకు రింగిస్తే అన్నిటికంటే ఉత్తమమైన దేవుని మాటలను విడిచిపెట్టి ఫోన్ పట్టుకు స్టైల్గా పక్కకు పోతారు. చూడండి, గుడుల్లో చూడండి, మీటింగుల్లో చూడండి. అత్యవసరమైనది దైవ సంబంధమైనది అయితే నువ్వు కాల్ రిసీవ్ చేసుకో. లోక సంబంధమైనది పనికి మాలిన చెత్త విషయాలు మాట్లాడడం కోసం దేవుని పనిని విడిచిపెట్టిపోతావు నువ్వు. ఇక్కడ దేవుడు మాటలు వినబడుతున్నాయిరా, ఫోన్ పట్టుకొని ఎక్కడికి పోతున్నావు? అంటే నీకు దేవుని మాటల కంటే నిన్ను పిలిచిన వాడి మాటలు నీకు విలువ ఎక్కువ అన్నమాట. నీకు ఎంత శ్రద్ధరా, నా మాటల మీద నీకు ఎంత అశ్రద్ధరా నీకు. అప్పుడు నేనేం చేయాలి? నీలాంటి వాడికి శాపం ఇవ్వాలా, దీవెన ఇవ్వాలా? చెప్పండి. ఫోన్ పట్టుకొని దేవుని వాక్యం పక్కకు పోయేవాడు పెద్ద పాపండి. నరహంతకుడు కన్నా, వ్యభిచారి కన్నా, దొంగ కన్నా, లోబి కన్నా. ఎందుకంటే దేవుని వాక్యము పట్ల అశ్రద్ధ. ఇంత నేరం ఉందా అండి అందులో? మరి ఏంటనుకుంటున్నావు? దేవుని మాట అంటే నీకు లెక్కలేదు కదూ. చెప్తుంది ఎవడో మనిషి కాదు అనుకుంటున్నావు కదూ. ఒరే, దేవుడు ఎప్పుడు కూడా మాటలు మనుషుల ద్వారా చెప్తాడు రా, ఆయన రాడు డైరెక్ట్గా. ఆయన మాట నీకు వినబడుతుంది. ఆయన మాట వినిపించే మధ్యవర్తులు వాళ్ళ మాటలంటే వాళ్ళ మాటలు అనుకుంటా. వ్యక్తిని చూస్తున్నావా? చాలా మందిలో ఈ దౌర్భాగ్యపు ఆలోచనలు ఉన్నాయి. తుడిచేయండి వాటిని. ఎవరో చెప్తా, ఈయన చెప్తే మాకు ఇష్టం ఉండదండి, ఈయన చెప్తే మేము వినాలా? రే, ఎవడు చెప్పినా, చెప్పబడుతున్న మాట దేవుని ఆజ్ఞ అయినప్పుడు నువ్వు విను. ఏంటి నీ అహంకారం?
మనుష్యుల మాటలను తృణీకరిస్తున్నావా పక్కకి? వారు చెబుతుంది దేవుని ఆదేశం, వారు చెబుతుంది దేవుని మాట. ఆ మాటను ఒకవేళ నువ్వు వినకపోతే శాపం కొని తెచ్చుకుంటావురా. వద్దు. ఎవరినో చూసి పాపను నువ్వు అనుకుంటున్నావు, కానీ దేవుని మాట పట్ల నీకున్న అశ్రద్ధ నిన్ను పెద్ద పాపిగా, ప్రధాన పాపిగా నేను చేస్తుందనే సంగతి నీకు తెలుసా? ఎంత నిర్లక్ష్యం! వద్దరా, దేవుని మాటల పట్ల ఎప్పుడూ నిర్లక్ష్యం వద్దు. నువ్వు, నీ కుటుంబం ఆల్వేజ్ అలర్ట్. దేవుని మాట వినబడుతుంది అంటే, ఏమండి, భారతీయులుగా మనం ఉన్నప్పుడు ఎక్కడైనా జనగణమన వచ్చిందనుకోండి, వెంటనే ఏం చేయాలో తెలుసా మీకు? ప్రతి చదువుకున్నవాడికి, సంస్కారం తెలిసిన వాడికి, భారతదేశం పైన, భారత వనిపైన గౌరవం ఉన్నవాడు ఏం చేస్తాడో తెలుసా? స్టాండప్, నిలబడిపోవాలి. వెంటనే జనగణమన ఎక్కడైనా ప్లే చేస్తారనుకోండి, ఏం చేస్తారు? వెంటనే అటెన్షన్. నువ్వే పనిలో ఉన్నా సైకిల్ తొక్కకూడదు అక్కడ, నువ్వు ఫోన్ మాట్లాడకూడదు అక్కడ, నువ్వు ఆపేసి నువ్వు నిలబడిపో వెంటనే. ఎందుకంటే నీ దేశ జాతీయ గీతాన్ని గౌరవించటం అది. ఒకళ్ళు నిజంగా ఎవరైనా జనగణమన పాడుతున్నప్పుడు కానీ ఒకళ్ళు కూర్చున్నాడు అనుకోండి, వాడు భారత శిక్షాస్మృతి ప్రకారంగా నేరస్తుడు. మీకు తెలుసా? నేరస్తుడే. తెలుసుకోండి. ఏమండి, మనిషి రాసిన చట్టం, మనిషి రాసిన ఏమండి విధానాలు, విధులు, అవే నేరంగా నీకు పరిగణించి నేను నేరస్తుడిగా నిలబడుతున్నప్పుడు, ఆఫ్టర్ ఆల్ మనిషి అండి వీడు, కానీ వీళ్ళందరి పైన ఉన్నవాడు దేవుడు. ఆయన మాట వినబడితే ప్రపంచాన్ని మర్చిపోవాలి నువ్వు. దేవుని మాట వస్తున్నప్పుడు అన్నీ పక్కకు పెట్టే, వెనక్కి నీ మొబైల్ అంతా నేను ఇబ్బంది పడుతుంటే స్విచ్ ఆఫ్ చేసా, లేదా గోతులు ఇసిరేదాన్ని. ఎవరు పిలిచినా ఆగు, నేను రానిప్పుడు. దేవుని మాటను వింటున్నాను నేను. తెలుసా మీకు? దేవుడిది గమనిస్తాడు. మీరు అనుకుంటున్నారేమో దేవుడు పట్టించుకోవటం లేదు, నేను రహస్యంగా ఎక్కడున్నాను, నన్ను పట్టించుకునేది ఎవరు, నన్ను చూసేది ఎవరు నన్ను అనుకుంటున్నావేమో. అమ్మో, దేవుడు నేత్రములు భూమి ఎందంతటా సంచరిస్తున్నాయి, అందరినీ పరిశీలించి తెలుసుకుంటున్నాడు ఆయన. ఇర్మియా గ్రంథం చూడండి, 12వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం. యెహోవా, నీవు నన్ను ఎరిగి ఉన్నావు, నన్ను చూస్తున్నావు, నా హృదయం నీ పట్ల ఎట్లున్నది, నీవు శోధించుచున్నావు. ఫోన్ వచ్చిన వెంటనే నీ మాటను కూడా బేఖాతరు చేసి పక్కకెళ్ళి ఎవడో పనికిమాలిన గొట్టంగాడుతోనో, పనికిమాలిన చెత్త దౌర్భాగ్యులతోనో నేను మాట్లాడుతున్నాను అంటే ఎవరి మాటకు విలువిచ్చావు నువ్వు? పిఎం కాల్ చేస్తున్న పెట్టేయ్ ఫోన్, అదృష్టుని పిలుస్తున్న పెట్టేయ్ ఫోను. నువ్వు అనుకుంటావేమో, ఏమంటే మీకు భాగ్యలక్ష్మి బంపడ్రా ₹1,00,00,000 తగిలింది, ఇప్పుడు కానీ మీరు ఫోన్ ఎత్తకపోతే మీరు కోల్పోతారంటే పోనీరా. నా దేవుడి మాట కంట నాకు గొప్పదేమీ కాదు. అది చూస్తాడు దేవుడు నీలో, అదే ఇష్టపడతాడు కూడా దేవుడు మీలో. ఈ మధ్యన ఆరాధన జరగటం లేదు, కానీ గుడులకి వెళ్ళి చూడండి, ఆడి ప్రసంగం చేస్తుంటే ఏం మాట్లాడుతుంటాడో తెలీదు. ఈ చుట్టూ ఉన్న గొర్రెల మందంతా వీళ్ళే పిల్లలతో ఆడుతుంటుంది ఒకరితి. ఏమండి, ఏదో రాసుకుంటుంటాడు ఒకడు. అందులో ఈ మధ్యన మొబైల్స్ వచ్చాడు కదండి, అబ్బా బైబిల్ చూస్తాడు అన్నట్టుగా బిల్డప్ మరలా. ఎందుకంటే బైబిల్ రెఫరెన్స్లు మళ్ళీ, ఎందుకంటే మొబైల్ బైబిల్ కదండి. చాలామంది చూద్దాం బైబిల్లో రెఫరెన్స్ చూస్తున్నాడండి, ఉత్తుదే. ఒకడు వాట్సాప్ చూసుకుంటుంటాడు, ఏమండి, ఒకడేమో ఇంకేదో చూస్తుంటాడు, ఒకడేమో చాటింగ్ చేస్తుంటాడు, ఒకడేమో రహస్యంగా. ఫోన్ వచ్చింది అనుకోండి లేచిపోతాడు వీడు. ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? దాటుకుని అందరినీ మళ్ళీ తోవేవ్వండి, ఎక్కడికి వెళ్ళిపోతున్నారా? ఫోన్ వచ్చిందండి, బయటికి వెళ్ళి మాట్లాడతాను నేను. అబ్బా, దేవుని మాట మీద ఎంత వినయం, ఎంత విధేయత. ఎందుకు? ఇక్కడ గుడిలో మాట్లాడితే డిస్టర్బెన్స్ కదండి అందరికీ. ఒరే, అందరికీ డిస్టర్బెన్స్ కాదురా, నీ బ్రతుకునే డిస్టర్బ్ చేసుకుంటున్నావు నువ్వు, నీ బ్రతుకునే డిస్టర్బెన్స్లోకి నెట్టేసుకుంటున్నావు నువ్వు. దేవుడికి ఎంత మండిపోద్దో తెలుసండి అప్పటికి అలా ప్రవర్తించే వాళ్ళ పట్ల. ప్రపంచంలో అందరి పాపాలు పెద్ద పాప ఎవడన్నా దేవుడు కనబడుతుంటే వాడే కనబడతాడు. యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడుగునుగాక. శాపాలు వచ్చేస్తారా నీకు? శాపాలు.
ఎంత దారుణమైన పరిస్థితితో తెలుసా అండి? దేవుని మాట, దేవుణ్ణి గౌరవించడం అంటే ఏదో అనుకుంటున్నారేమో మీరు. ఏడు దేవుణ్ణి గౌరవించడం ముసుగేసుకోవడం దేవుడు గౌరవించడం అనుకున్నారా? ఏదో అక్కడికి వచ్చేసరికి తెల్ల బట్టలు వేసుకొని ఏదో తలదించుకొని ఏం తెలియని అమాయకులా నటించడం, వేషధారణతో ఉండడం దేవుణ్ణి గౌరవించడం అనుకున్నారా? కాదర్రా, మీ పనులు చెబుతున్నాయి మీ గౌరవం ఏంటో. ఏమంటే ఇంట్లో తండ్రి వచ్చేసరికి పిల్లలు ఏం చేస్తారు? వెంటనే లేచిపోవాలి. అది తండ్రి వచ్చేసరికి గౌరవం. నన్ను కన్నాడు. తండ్రి వచ్చినా సరే పిల్లలు ఎవరి పనులు చేసుకున్నారు అనుకోండి, అంటే ఏంటన్నమాట? తండ్రికి ఇంట్లో గౌరవం లేదన్నమాట. గమనిస్తాడు తండ్రి. తన పిల్లలు తన పట్ల గౌరవాన్ని చూపించేటప్పుడు వెంటనే తన మనసు బయటికి చెప్పడు. నా కొడుకు ఎంత ప్రేమ నేనంటే, నా కుమార్తెకి ఎంత ప్రేమ నేనంటే, వీళ్ళకి ఏదో నేను చేయాలి బయటికి చెప్పడు. కానీ తన మనస్సులో అనుకుంటాడు. దేవుడు ఒక మనిషి తన కుటుంబం పట్ల ఎలా వ్యవహరిస్తే పరలోకపు తండ్రి ఎలా అనుకుంటాడు మీరు చెప్పండి? మరలా అందరికీ దీవెనలు వచ్చేయాలి, అందరికీ ఆశీర్వాదాలు కావాలి. గుడికి వచ్చిన ఏ ఒక్కడిని అడగండి, మైక్ పట్టుకొని ఇంటర్వ్యూ చేయండి, మీకు ఆశీర్వాదాలు కావాలి. అమ్మో, ఆశీర్వాదాల కోసమే వస్తున్నామండి మేము గుడికి. గుడిలో నువ్వు చేస్తున్న తంతేంటి? నువ్వు చేస్తున్న విధానం ఏంటి? నువ్వు ఎలర్ట్గా వింటున్నావా? అసలు దేవుని మాటలు వింటున్నావా? ఏమండి, ఇప్పుడు నా మాటలు విన్నారు. మీలో ఎంతమంది పుస్తకం పట్టుకొని రాసుకున్నారు చెప్పండి? మాకు అంత మెమరీ. ఎందుకంటే మాది మెగాహెర్ట్జ్ చిప్స్ మావి. నిజంగా రాసుకుంటున్నారా? ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రాసుకుంటారండి. ఏంటి నా మాట ఇంట్రెస్ట్ అని కాదు అక్కడ, ప్రసన్నబాబు కాదు అక్కడ మాట్లాడుతుంది, జైశాలి పీడి సుందరరావు కాదు అక్కడ మాట్లాడుతుంది, జాన్సన్ విక్టర్ కాదు అక్కడ. వారు చెప్పే మాటల పట్ల నీ అలర్ట్ ఎలాగుంది, నీ ఆసక్తి ఎలా ఉంది, శ్రద్ధ. ఏమండి, పాఠాలు ఎవడికి ఎక్కుతాయండి? కిటికీలోంచి బయటికి చూస్తున్నాడు అనుకోండి, మాస్టర్ పాఠం చెప్తున్నాడు, వీడికి ఏమెక్కుతుంది బుర్రకి? పోకిలుడు అయిపోతాడు వీడు బయటికి పోయి. పరీక్షలు అన్నీ గుండ్రాళ్ళు వస్తాయి వీడికి, సున్నాలు. కానీ ఎవరు తెలుసా తెలివైనలు అవుతారు? మాస్టర్ గారు చెప్పే ప్రతి మాటను జాగ్రత్తగా విని దాన్ని వెంటనే పుస్తకం మీద ఎక్కించుకొని మరలా ఇంటికి వెళ్ళి దాన్ని చదువుతారే, వాళ్ళండి ఉత్తీర్ణులు అవుతారు. వాళ్ళు గొప్పవాళ్ళు అవుతారండి. వాళ్ళు సాధిస్తారండి దేన్నైనా. మరి నువ్వు దేవుని దగ్గర నుంచి ఏమి సాధిస్తావు? మంచి మాటలు చెప్పగలుగుతున్నావా? నీ మాటల చేత అనేక మందిని ఆకర్షించగలుగుతున్నావా? ఏముంది నీ దగ్గర? వింటావు, అది ఎవరో పోరు పడలేక అబ్బా ఇప్పుడు వినకపోతే ఈయన ఊరుకోడరా నాయన. కొంతమంది తల్లిదండ్రుల ప్రోద్బలం మీద వింటారండి, కొంతమంది భర్తల ప్రోద్బలం మీదో, భర్తలు భార్యల ప్రోద్బలం మీదో. అలా కాదు, స్వయంగా నీకు దేవుని పట్ల ఆసక్తి, దేవుడు పని జరుగుతున్నప్పుడు ఇంకా ఏమైనా మాట వినబడుతున్నప్పుడు ఇంకేది పెట్టుకోదు. స్టాప్ ఎవ్రీథింగ్, అంతా ఆపేయి. ఇది దేవుడు చూస్తాడండి. మీరేమనుకుంటున్నారో? ఒరే నా మాటలు అనేసరికి ఏమంటే సినిమా స్టార్ట్ అయ్యేసరికి ఎలా ఉంటుంది, అన్నీ మర్చిపోయి టక్కని పరిగెత్తుకొని వచ్చి తెర ముందు కూర్చోరు. కదిలే బొమ్మ మీద ఎంత ఆసక్తి నీకు. మరి వినబడుతున్న దేవుని మాట మీద నీకున్న ఆసక్తి ఏది? నీకు ఏం చేయాలి దేవుడు? మరలా కన్నీళ్లు ప్రార్థన చేస్తావు దేవుడికి. ఏమని? నీ కష్టాలన్నీ చెప్తావు, నీ సినిమా కష్టాలన్నీ. దేవుడు వింటాడు అనుకుంటున్నావా? అందుకే నీలాంటి వాళ్ళు ప్రార్థన విండు ఆయన. నీలాంటి భక్తిహీనుల కోసం ఆయన అన్నాడు, రే వీడు ప్రార్థన దగ్గర రాకూడదు, నేను చెవులు మూసేసుకుంటాను రా బాబో, వీడు ప్రార్థన నేను వినలేకపోతున్నాను. మేఘాలు ఉన్నాయి, ఆ మేఘాలు పిలుస్తాడు, ఎలారంటే అడ్డుగా రండి, ఇదిగో ఆడు ప్రార్థన వచ్చేస్తాను, నన్ను పొడిచేస్తాను. ఎందుకంటే ఈ అడ్డరంకెలే క్లియర్గా వినబడుతున్నాయి ఆయనకి. ఒక ఆవు శబ్దమే, కిందన ఎద్దు శబ్దమే పైన ఆయనకి వినబడుతుందంటే ఆయన దీన్ని వినడని అనుకోకండి సుమా. ఏది వినాలో అది చాలా జాగ్రత్తగా వింటాడు. చెవు నెక్కబొడుచు మరి వింటాడు ఆయన. ఆయన కోసమా ప్రతిదీ వింటాడు. నువ్వు పనికిరాని విషయాలలో నువ్వు అశ్రద్ధ చూపించి శాపాలు కొని తెచ్చుకొని నువ్వు అవసరానికి మోకాళ్ళేసి ఓ కన్నీటి ప్రార్థన, తిండి మాని డొక్క మార్చుకొని ఉపవాస ప్రార్థన చేసినా నీ ప్రార్థనకు ఫలితం ఉండదు. ఎందుకు తెలుసా? మేఘాలు అడ్డు పెట్టించుకున్నాడట. విలాపవాక్యాలు చూడండి, ఏడుపుతో ప్రార్థన చేస్తే చెప్తున్నాడు ఆయన. విలాపవాక్యములు 3వ అధ్యాయం 44వ వచనం. విలాపవాక్యములు 3వ అధ్యాయం 44 ఏమంటున్నాడు అక్కడ? మా ప్రార్థన నీ యొద్ద చేరకుండా, మా ప్రార్థన నీ యొద్దకు చేరకుండా నీవు మేఘముల చేత నిన్ను కప్పుకొని ఉన్నావు.
8వ వచనం, నేను బ్రతిమాలి మొరలిడినను నా ప్రార్థన వినబడకుండా తన చెవి మూసుకున్నాడు ఆయన. ఎందుకు మూసేసుకున్నాడు? ఎందుకు మూసుకోవాలి? ఏమంటే నీ బిడ్డ నీకు ఆపదలో వచ్చి కేకేస్తే నువ్వు వినకున్నట్టుగా ఉంటావా? నువ్వు చెప్పు. సడన్గా ఏదో శబ్దం వినపడింది నీ కూతురుతో నీ కొడుకుతో, డాడీ అని, వెంటనే ఏం చేస్తావు? పరిగెత్తుకుని వెళ్తావే. నీ వాళ్ళ పిలుపు వినగానే వెంటనే ఎంత స్పందిస్తావు నువ్వు. మరి దేవుడేటి నీ శబ్దం వింటే, నీ స్వరం వింటే చెవులు మూసుకున్నాడేటి ఇలాగా? ఏమండి ఆ సీన్ మీకు ఎలా ఉంది ఏంటో మరి ఊహించుకోండి ఒకసారి. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు, నువ్వు మొరలెడుతున్నప్పుడు నీ విజ్ఞాపన, నీ ప్రార్థన వినకుండా ఆయన చెవులు మూసుకుంటున్నాడంటే నువ్వు ఎంత దేవుడికి ఉత్తమమైన కుమారుడువో కుమార్తెవో మరి. అవునా? నువ్వు అరుస్తున్నా వినిపించుకోవట్లేదంటే నువ్వు ఎంత చెయ్యకపోతే ఆయన చేతులు అడ్డు పెట్టుకుంటాడు తన చెవులకి. నువ్వు అంటావు దేవుడికి ప్రార్థన చేస్తే ఆయన ఎందుకు వినండి అంటావు నువ్వు. ఏమండి అడిగితే ఇస్తాడు కదండి, ఖచ్చితంగా అడుగుతానండి అంటావు నువ్వు. మరొకడు అంటాడు గోజాడి ప్రార్థన చేయాలంటాడు, కన్నీటి ప్రార్థన చేయాలని అంటాడు, ఉపవాస ప్రార్థన చేయాలని. ఒరే, ఉపవాస ప్రార్థనలు ఇవన్నీ చేసే ముందు ఆయన మాట వినరా? మాట వినడం శ్రేష్టం. మొదట అదే కదా చదువుకున్నాం మనం. నువ్వు మాట వినడం శ్రేష్టం. నువ్వు దేనికోసం అడగవలసిన పని లేదు. నువ్వు ఆయన మాట ప్రకారంగా నువ్వు ఉంటే, ఆయన వాక్యాలను నువ్వు గౌరవిస్తే ఖచ్చితంగా నువ్వేం చేస్తావు తెలుసా? ఆయన మాటను నువ్వు మదిలో మనస్కరిస్తావు. అప్పుడు ఆయన నువ్వు అడగక మునిపే నీ మనస్సు గ్రహించిన గొప్ప తండ్రి ఆయన. నువ్వు అడగకుండానే సహాయం పంపుతాడు. నువ్వు అడగకుండానే నీకు సహాయం వస్తుంది. నువ్వు అడగకుండానే నువ్వు సేద తీరుతావు. నువ్వు అడగకుండానే నీకు సంతోషం, నీకు ఆనందం ఎందుకు కలుగుతాయి తెలుసా? నీ పరలోకపు తండ్రి మాట ప్రకారంగా మీరు చేస్తున్నారు గనుక. ఆయన మాట వినడం శ్రేష్టం, ఆయన మాట పెడచెవిని పెట్టడం శాపం. బైబిల్లో చూద్దాం ఒక మాట. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనం అండి. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారము చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకున్నవాడు శాపగ్రస్తుడు. యెహోవా మీద నుంచి తొలగిపోయిందిరా నీ మనసు. ఎవరి మీదకి వెళ్ళిపోయింది? ఎవరో అమ్మాయి మీదకి పోయింది, ఎవరో అబ్బాయి మీదకి పోయింది, లేదా నీ సొంతోళ్ళ మీదకి పోయింది, ఓ నీ తల్లి మీదకి పోయిందో, నీ తండ్రి మీదకి పోయిందో, నీకు నచ్చిన వాళ్ళ మీదకి పోయింది. ఏమనుకుంటాడు ఆయన? చాలా బాధపడిపోతాడండి ఆయన, చాలా దుఃఖపడతాడండి ఆయన. మీరు ఏమనుకుంటున్నారు? మనుషులు చాలామంది సెన్సిటివ్ అంటారు చూసారా? ఎందుకంటే వీడు ఆత్మహత్య చేసుకుందంటే ఒక మాట అన్నారండి అంటే ఆ మాట భరించలేక టక్కన కిరోసిన్ పోసుకొని తగలబెట్టేసుకుందండి. సెన్సిటివ్ అంటారు కదండి. దేవుడు అందరికన్నా టూ సెన్సిటివ్ ఆయన. మీరేమనుకుంటున్నారు? వెరీ సెన్సిటివ్, చాలా పట్టింపులు, చాలా మాట పట్టింపులు ఆయనకి. ప్రతిదీ పట్టించుకుంటాడు ఆయన. నువ్వు నడత, నీ పడక, నీ ఆలోచన, నీ మాట అన్నీ పట్టించుకుంటాడు ఆయన. ఎలా పడితే అలా ఉండాలి అనుకుంటున్నావా? ఏది పడి దేవుని విషయంలో అశ్రద్ధ చేయాలి అనుకుంటున్నావా? అందులో ఆయన ప్రేమించడం విషయంలో ఏమాత్రం చిన్న అంశులో తేడా వచ్చినా సరే ఆయన ఒప్పుకోడు. మిల్లీగ్రాములో తేడా వచ్చినా ఒప్పుకోడు ఆయన. మొదటి కొరింథీ పత్రిక చూడండి, ఒక మంచి మాట అంటాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 22వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 22. ఎవడైనా ప్రభువును ప్రేమింపకపోతే వాడు శపించబడునుగాక. ఇదేంటండి? ఆయన్ని ప్రేమించకపోతే వీడికి శాపం ఏంటండి? ప్రేమించకపోవటమే పెద్ద పాపం. ప్రేమ అంటే మరలేంటి? ఐ లవ్ యూ నోటితో చెప్పడం కాదు, మాటలతో ఉచ్చరించడం కాదు ప్రేమను. నీ ప్రేమ నీ క్రియలలో. యేసుప్రభుడు గారు పేతురుని, పేతురు డూ యూ లవ్ మీ? నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నాను ప్రభువా. వెరీ గుడ్ అనలేదు. ఏమన్నాడు? నా గొర్రెలు మేపు, నా పనిలో ఉండు అని. నా గొర్రెల మేపు అంటే వాళ్ళకి గొర్రెలకు మంచి అన్నం పెట్టు అని. గొర్రెలు మేపడం అంటే ఏంటి? ఏమండి, గొర్రెలు మేపడం అంటే ఏంటి? వాటికి కావలసిన పచ్చగడ్డి, వాటికి కావలసిన మంచి ఆహార పదార్థాలు శుభ్రం చేసి వాటికి పెట్టడం, ఆరోగ్యంగా ఉండటం కోసం.
మరి ఇప్పుడు గొర్రెలు మేపడం అంటే ఇప్పుడు నేను చేస్తున్న పని అదే. టీవీ ముందు కూర్చున్న గొర్రెలుగా మీ అందరినీ కూడా ఇగో ఆత్మీయ ఆహారంతో మేపుతున్నాను మిమ్మల్ని. మరలా తర్వాత ఇంకొక ఆయన వస్తాడు మేపడానికి, ఆ తర్వాత ఇంకొక పెద్ద ఆయన వస్తాడు మిమ్మల్ని మేపడానికి. ఇలా మిమ్మల్ని మేపుతూ ఉండాలా ఎప్పుడు? మరి మేపుతున్నప్పుడు మీరేమైనా మేస్తున్నారా, ఓస్తున్నారా? మీరేమైనా పెడుతుంది మేస్తున్నారా? ప్రేమ అంటే ఏంటి? మేపు. మరలా అడుగుతున్నాడు పేతురు, నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నాను ప్రభా. అయితే నా గొర్రెలు మేపును అర్జెంటుగా వెళ్ళి. పేతురు, నన్ను ప్రేమిస్తున్నావా? అబ్బా ప్రేమిస్తున్నాను ప్రభా, నీకు తెలియదేంటి? నా గొర్రెలు మేపయ్యా, నా పిల్లలకి అన్నం పెట్టయ్యా, నా పిల్లలకు వాక్యం చెప్పయ్యా. మాకేం అవసరం అండి మీకు వాక్యం చెప్పడానికి? లాక్డౌన్లో కూడా, ఇబ్బందులు కూడా, కష్టాల్లో కూడా వెంటనే మీ వాక్యం అనేసరికి మేమంతా సిద్ధపడిపోయి ఎందుకు వచ్చేస్తారని తెర ముందుకు? మాకేం అవసరం? దేవుణ్ణి ప్రేమించాలి కదా. ఎవడైనా నువ్వు దేవుని ప్రేమించకపోతే వాడు శపించబడునుగాక. వద్దు బాబోయ్ వద్దు, ఆయన శాపాలు మాకొద్దు, దేవుని శాపాలు మాకొద్దు. మరి ఆయన శాపం నీకు రాకుండా ఉండాలి అంటే ప్రేమించాలి. ప్రేమించడం అంటే ఐ లవ్ యూ అని ప్రార్థన చేయటం కాదు. పనిలో పని అనేసరికి చాలామంది కబురు పెట్టేసరికి ఎన్ని కారణాలు చెప్పారండి. ఉదయం చెప్పారు కదా, రకానికి ఒక కారణం ఏంటి అంటే నీ పని ఎక్కువ కాబట్టి దేవుడి పనికి గుడ్ బై. అందులో మీరు దేవుడి పని చేయాలా? దేవుడి పనికి ఎవడు నేను బొట్టు పెట్టి పిలవడో నువ్వు కల్పించుకొని దేవుని పని చెయ్యి. ఇది నా తండ్రి పని అని నువ్వు చెయ్యి. కనీసం నా తండ్రి పనిలో నా చెయ్యి కూడా ఉండాలి అని నువ్వు చెయ్యి. అది ఆర్థికపరమైన సహాయమా, లేదంటే నీ కష్టాన్ని ఇచ్చే సహాయమా, నీ శ్రమదానాన్ని చేసే సహాయమా? ఏదో ఒక సహాయం ఉండాలి. ఎందుకంటే ఆయన గొర్రెలను మేపే పనిలో నువ్వు ఉండు. ఎందుకంటే ఆయన ప్రేమించకపోతే ఏమొస్తుంది? శపించబడునుగాక. ఎవడైనను అంటున్నాడు చూడండి, ఎనీబడి. 16:22 అండి. ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపించబడునుగాక. ఇప్పుడు చెప్పండి, మీకు శాపాలు కావాలా? నీ పాపమే నీ పాలిట శాపం అయిపోతుంది. ఏంటా పాపం? దేవుని ప్రేమించకపోవడమే నువ్వు పాపివి. దేవుని వాక్యాన్ని అశ్రద్ధగా నువ్వు వినటమే పాపివి. ఎన్ని పాపాలను నువ్వు పాపిగా ఆరితేరిపోయిన నువ్వు ఎవడినో చూసి ఏదో విషయంలో పాపండి అని చెప్పకు. నువ్వే ప్రధాన పాపివి. నువ్వే దేవుని దృష్టిలో బహునీచుడైన పాపివి. దేవుని చేత విసర్జింపబడిన పాపివి నువ్వు. దేవుని పనిలో పాలిభాగస్తుడు లేని పాపివి నువ్వు. ఉద్దర్రా అని శాపాలకు బలి కాకండర్రా. దేవుని పని అనేసరికి శ్రద్ధగా, ఆసక్తితో, ప్రేమతో చెయ్యండర్రా. ఇది నా తండ్రి పనిని చెయ్యండర్రా. చేస్తున్నారు అలాగా? నిజంగా మీకు మాటలు చెప్పడం అంటే మాకు ఎంత ప్రాణప్రదం. ఎందుకో తెలుసా? ఆసక్తి. ఆయన పని, మన తండ్రిని సంతోషపరిచే పని. కొన్ని సందర్భాల్లో శరీరంలో నీరసం, ఇబ్బంది, అవసరత ఎన్ను ఉన్నా ఎందుకు మీకు చెప్పడానికి ప్రయత్నిస్తున్నామో తెలుసా? కేవలం దేవుని మీద ప్రేమ, దేవుని మాటల పట్ల శ్రద్ధ. అశ్రద్ధగా ఎవడైనా చేసినా విన్నా శాపగ్రస్తుడు. దేవుణ్ణి ప్రేమించకపోయినా ఎవడైనా శాపగ్రస్తుడు అంటున్నాడు. అలాంటి శాపాలకు వద్దరా. మీకు, మీ పిల్లలకి, మీ కుటుంబాలకు అలాంటి శాపాలు వద్దు. ఎవడో పెట్టే శాపాల కోసం వదిలేండి. మీ పరలోకపు తండ్రి, మిమ్మల్ని కన్న తండ్రి మిమ్మల్ని శపిస్తే ఆ శాపం తగలకుండా పోదు, ఖచ్చితంగా తగులుతుంది. నీ తండ్రి నిన్ను శపిస్తున్నాడు. ఆయన శాపాలు మీ పిల్లలకి, మీ కుటుంబాలకి రాకూడదర్రా. నీ పాపాలు నీ పాలిటి శాపాలుగా కాకూడదర్రా. అందుకే నువ్వు నీ తండ్రి దృష్టిలో పాపివి కావద్దు, నీ కుటుంబాన్ని కూడా నీ తండ్రి దృష్టిలో పాపిగా చెయ్యొద్దు. చెప్పండి వాళ్ళకి, దేవుని పనిలో పాలును కల్పించండి వాళ్ళకి. ఆయన శాపాలు మీకు రాకూడదు, ఆయన దీవెనలే మీకు రావాలి. అవి రావాలనుకుంటున్నారా? ఆయన మందన మేపండర్రా, ఆయన పనిలో ఉండండర్రా, ఆయన ఆజ్ఞల చొప్పున మీరు గైకొండర్రా. అవే మీ దీవెనలకు కారణం. రెండు మీ ఎదురు పెట్టాను అన్నాడు. అందుకే దీవెన, శాపం, ఈ రెంటిని మీ ముందు పెడతారని ఏం కోరుకుంటున్నారు మీరు? రెండిట్లో ఏది కోరుకుంటారు? చాయిస్ ఈజ్ యోర్స్. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి,
మమ్మను ప్రేమించే మీ ప్రేమకు కొలత లేదు నాయన. కానీ మా ప్రేమలో ఎన్నో లోపాలు, ఎన్నో సందర్భాల్లో నిన్ను సంపూర్ణంగా ప్రేమించలేకపోతున్నాం, సిగ్గుపడుతున్నాం తండ్రి. మీరే మాకు నిజమైన తండ్రి, మీరే మాకు సమస్తం, మీరే మాకు సర్వస్వం. దేవా, మిమ్మల్ని సంతోషపరచటమే మా బ్రతుకు పరమార్థంగా మేము భావిస్తున్నాం తండ్రి. మేము పుట్టిందందుకే, మీ మాటలు ప్రకటించడం కోసమే, మీ సంతోషాన్ని ప్రజలకు తెలియచెప్పటం కోసమే మేము పుట్టాం నాయన. అది గుర్తెరిగిన మేము మీ పనిలో ఏమాత్రం అశ్రద్ధ అనేది చూపకుండా మీ మన్ననలు పొంది, మీ దీవెనలు పొందేవాళ్ళముగా ఉండులాగున మమ్మల్ని అందరినీ మీ కాపుదల్లో ఉంచవలసిందిగా వేడుకుంటూ క్రీస్తు వారి అత్యంత కృపగలిగిన నామములు ఈ ప్రార్థన విజ్ఞాపనలు మీ సన్నిధికి చేర్చుచున్నాము తండ్రి. ఆమెన్.